బాస్ సీజన్ 8 ఎలా ఉందంటారు? బాగానే ఉంది కానీ బిగ్ బాస్ 8 కొంచెం టైట్ చేయాలి నాగార్జున గారు. ఎందుకంటే స్లోగా స్టార్ట్ అయింది. కొంచెం ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాలేదు. ఎందుకని? అక్కడున్న పర్సన్స్ ఎవరికి తెలియకపోవడం వలన. ఎందుకంటే ఎక్కువ యూట్యూబర్స్ని తీసుకున్న నబీ అనే అతను టాప్ యూట్యూబర్ అయినా అక్కడేం గేమ్ ఆడడం లేదు, కెమెరాలకు కూడా కనబడడం లేదు ఆయన. దానివల్ల రీచ్ సీరియల్ వాళ్ళు డామినేట్ చేస్తున్నట్టున్నారు కదా. సీరియల్ వాళ్ళలో కూడా ఎక్కువ ఈసారి తెలుగు బిగ్ బాష, ఇంగ్లీష్ బిగ్ బాష అర్థం కాలేదు. ఎక్కువ వార్నింగ్ ఇచ్చినా కూడా ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతున్నారు. తెలుగు కొంచెం తగ్గింది సండే అనిపిస్తుంది. రోజు స్పెషల్గా ఒక క్లిప్ వేసి మరి చూపించారు తెలుగు మాట్లాడారని, అయినా కానీ అదే రిపీట్. అదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు. అక్కడ తెలుగు వచ్చే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అనన్య నాగల్ల ఆమె విజయవాడకి హెల్ప్ చేశారు. ఆమె చిన్న హీరోయిన్. అట్లాంటి వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఎవరు కన్నడ నుంచి ఇప్పుడు ఈ బిగ్ బాస్లో 4 మెంబర్స్ కనడియన్స్ ఉన్నారు. ఇది కన్నడ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ అని అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆదిత్య ఓం గారు అతను ఎప్పుడో మా చిన్నప్పుడు హీరో, ఇప్పుడు ఆయన్ని లైమ్ లైట్లోకి తెచ్చారు. అలా చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు, కానీ ఎందుకు గుర్తించడం లేదో అది బిగ్ బాస్ టీమ్కే తెలియాలి. మరి ఈ సీజన్ ఫ్లాప్ అయ్యేలా ఉందనేసి అంటున్నారు కదా, ఒకవేళ ఫ్లాప్ అయితే రీజన్ ఏంటి? ఫ్లాప్ అంటున్నారు కానీ ఒక 3 డేస్ నుండి పికప్ అయింది. కొంచెం పికప్ అయింది. నాగమణికంట వీళ్ళంతా కంటెంట్ ఇస్తున్నారు. కిరాక్ సీత కూడా కొంచెం యాక్టివ్ అయ్యారు, ఆడుతున్నారు. విష్ణుప్రియ ఒక్కటే ఎందుకంటే ఆమె గేమ్ ఆడడం లేదు, ఏవేవో పిచ్చి పిచ్చి చేష్టలతో. ఆమె కూడా గేమ్ ఆడితే కొంచెం, ఎందుకంటే తెలిసిన పీపుల్ గేమ్ ఆడితే పీపుల్స్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు చెప్తున్నా కదా ఇంతకుముందుగా సీజన్స్ 5, 6 వరకు 9:30 to 10:30 బిగ్ బాస్ ఉంటే ఎలా అయిపోయేదో 10:30 తెలియకపోవడం ఉంది. అంటే అంత ఈజీగా హ్యాపీగా ఉండే 7 సీజన్స్. ఈ సీజన్ 10:30 ఎప్పుడైతుందిరా బాబు అని అనిపిస్తుంది ఈ బిగ్ బాస్. అంటే సీరియల్లా తీసుకెళ్తున్నారట. నాకు కొంచెం, ఎందుకంటే సోది ఎక్కువైంది, గేమ్స్ తక్కువ అయినాయి. అక్కడ ఉన్న పీపుల్స్ కూడా ఎక్కువ అన్ని కంటెంట్ చూసి వచ్చి మనం కొట్లాడితేనే బిగ్ బాస్ ఎక్కువ మంది రీచ్ అవుతారేమో అని వాళ్ళు అక్కడ ఓన్లీ కొట్లాడడానికి వెళ్ళినట్టుంది. సో వరస్ట్గా బిహేవ్ చేసే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళు? వరస్ట్గా అంటే యష్మి యష్మి కొంచెం నిన్న కన్నింగ్ చేసింది. అండ్ నైనిక సైలెంట్గా ఉన్నారు. సోనియా ఆమె గేమ్ ఆడలేదు కానీ అందరినీ గెలుపుతుంది. అది కన్నింగ్గా ఉన్న అమ్మాయి. సో శేఖర్ భాష కామెడీ ఎలా ఉంది? అది నేను చెప్పాను కదా, జబర్దస్త్ కమెడియన్స్ లేని లోటు ఆయన తీరుస్తున్నాడు. కుళ్ళు జోకా లేదా చెడ్డ జోకా అని పక్కన పెడితే కొంచెం ఆ గొడవల్లో ఆ టాస్కుల్లో కన్నా కొంచెం రిలాక్స్ ఇస్తున్నాడు ఆయన. సో ఈ వీక్ మరి ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఆదిత్య ఓం గారు కానీ నైనిక గారు కానీ. నైనిక బాగా ఆమె అంత లీడర్ కాబట్టి గేమ్ ఆడడం లేదు. ఇప్పుడు ఉన్న కంటెంట్లో కొంచెం వీక్ నైనిక అండ్ ఆదిత్య ఓం ఉన్నారు. మేబీ ఆదిత్య ఓం ఒక 80%. ఈ వీక్ ఆయన కెమెరాలోకి వస్తే వైట్ కార్డ్ ఎంట్రీ ఎవరు వస్తే బాగుంటుంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీరు జబర్దస్త్ నుండి ఎవరైనా వస్తే కొంచెం కామెడీ ఎంటర్టైన్గా ఉంటుంది. ఎక్కువ వినర్స్ ఆల్రెడీ వచ్చారు కదా, అది ఫేక్ న్యూస్ అనుకుంటున్నాను నేను. ఇంకెవరు వస్తే బాగుంటుంది అంటే ప్రీవియస్ సీజన్ వాళ్ళని తీసుకుంటా అంటున్నారు. బరెలెక్క అన్నారు, అది ఎంతవరకు నిజమో తెలీదు. సరే, థ్యాంక్ యూ. ఓకే. నమస్తే అండి. నమస్తే అమ్మా. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది. ఎలా ఉంది? 8 డేస్ పైన అవుతుంది కదా, సీజన్ ఎలా ఉంది? బాగాలేదండి, సీజన్ ఏం బాగాలేదు. ఎందుకంటే అది మాకు నచ్చలేదు. 8 డేస్ అయింది కానీ నచ్చలేదు. అసలు మేము బిగ్ బాస్ చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫస్ట్ 1-2 డేస్ చూసాము, కొంచెం బాగుంటుందేమో అనుకున్నాము. కంటెస్టెంట్స్ బాగాలేరు, అది సెలక్షనే బాగాలేదండి నాగార్జున సార్ది. అది అసలు చెప్పడానికి ఏం లేదండి. నైనిక కొంచెం పర్వాలేదు, విష్ణుప్రియ కొంచెం పర్లేదు. ఆ సోనియా తను ఓవర్ యాక్టింగ్ తోటి, ఓవర్ డైలాగులతోటి ఆమె అసలు వెళ్ళిపోతే బాగుండేమో అనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ తను వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. సోనియా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందండి, ఓవర్గా అందరి మీద రియాక్ట్ అవ్వడం. ఎందుకంటే బిగ్ బాస్ వెళ్ళేది అందరూ ఏదో కొంచెం ఆశించో తను ఐడెంటిఫై చేసుకోవడం కోసం బిగ్ బాస్కి వెళ్తారు. తనే ఐడెంటిఫై అవ్వాలనుకుంటుంది. అంటే తను మిగతా వాళ్ళని తొక్కాలనుకుంటుంది కానీ తనే వెళ్ళిపోతుందండి. ఖచ్చితంగా జనాలు తొక్కేస్తారు కదండి. మరి ఓవర్ యాక్టింగ్ చేసేటోళ్ళు ఎవరు ఉంచారు కదా జనాలకు కూడా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇలాంటి బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు ఇది చేసినా కూడా నాగార్జున సార్ మరి ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదో అర్థం కాలేదండి. మెయిన్గా ప్రాబ్లం ఏంటి ఈ సీజన్ ఫ్లాప్ అవడానికి? సెలక్షన్ బాగాలేదండి అస్సలు. కంటెస్టెంట్స్ ఏం బాగాలేరు, వాళ్ళు సెలక్షన్ బాగాలేదు అసలు నాగార్జున సార్కి. ఎందుకంటే బిగ్ బాస్ పెట్టారంటే ప్రతి ఒక్కరు కూడా టీవీల మీద కూర్చొని మంచిగా చూడాలి. లాస్ట్ సీజన్ చాలా బాగుందండి. పల్లవి ప్రశాంత్ ఇది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, అన్ని సీజన్స్ బాగున్నాయి. ఈ సీజన్ అయితే అస్సలు ఏం బాగాలేదండి,
మాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే లాస్ట్ ఇయర్ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ వచ్చాడు, ఈ సీజన్ కూడా ఎవరైనా కామన్ మ్యాన్ వచ్చి ఉంటే బాగుండేదా? కామన్ మ్యాన్గా ఎవ్వరూ రారండి. ఆ కామన్ మ్యాన్గా రావడానికి అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే ఎవరినో ఒకరు సెలెక్ట్ చేస్తారు ప్రజలు, అంతే. ఈ జనాలు చూసి ఏదో చెయ్యాలి కాబట్టి ఎవరినో ఒకరు సెలెక్ట్ చేస్తారు, కానీ పర్టికులర్గా పలానా పర్సన్ ఇదే తినే వీళ్ళే సెలెక్ట్ అవ్వాలని మాత్రం ఎవరు చేయరు. మణికంఠ ఉన్నాడు కదా, మొన్న విగ్ తీసేశాడు, ఏమైనా సింపతి కోసం ట్రై చేస్తుంటే అనిపించింది. ఆఫ్ కోర్స్ ఎగ్జాక్ట్లీ అదేనండి. ఇప్పుడు ఆయన విగ్ తీయాల్సిన అవసరం లేదు. జనాలకి అందరికీ ఆల్మోస్ట్ విగ్ పెట్టుకున్నాడో పెట్టుకోలేదని ఆయన ఇన్స్టాలో చాలా చూసాం మేము. ఫాదర్ మదర్ చనిపోయిన సెంటిమెంట్, నేను వచ్చాను ఇక్కడికి అని చెప్తే, ఇప్పుడు ఫాదర్ మదర్ చనిపోతారండి, చనిపోతే ఎవరు? బిగ్ బాస్ షోకి వెళ్ళింది ఆయన గేమ్ ఆడడానికి వెళ్ళాడు. ఆయన గేమ్ ఆడితే బాగుంటుంది, గేమ్లో చూపించాలి, ఏదన్నా సెంటిమెంట్లు కాకుండా గేమ్లో చూపిస్తే. బయట విషయాలు తీసుకొచ్చి లోపల సెంటిమెంట్ అది సెంటిమెంట్లు వాడుకుంటారు కదా అండి. పల్లవి ప్రశాంత్ నేను రైతు బిడ్డని అంటే ఈ జనాలకు కూడా పిచ్చి జనాలు వీళ్ళు. ఎవరు సెంటిమెంట్లు చూపిస్తే వాళ్ళకే గెలిపించేస్తారు. పల్లవి ప్రశాంత్ అది చేస్తాను ఇది చేస్తాను, ఎవరికేం చేశాడు పల్లవి ప్రశాంత్? ఎవరికే ఇంతవరకు అడ్రస్ కూడా లేదు పల్లవి ప్రశాంత్. ఎవరికి ఇచ్చేది? ఎంతమంది పేదోళ్ళు ఉన్నారని, ఎంతమంది తిండికి లేకుండా ఉన్నారు. బిగ్ బాస్లో ఆయనకు వచ్చిన దాంట్లో కొంచెమైనా ఇచ్చాడండి పల్లవి ప్రశాంత్? ఎవరికి ఇవ్వలేదు. ఈ మణికంఠ కూడా అలాగే సెంటిమెంట్ చూపిస్తుండే. ఆయన ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదండి, ఎందుకు బిగ్ బాస్కి? మరి బిగ్ బాస్కి నాగార్జున సార్ ఎందుకు సెలెక్ట్ చేశారో ఐ డోంట్ నో, మాకైతే తెలియదు. మరి మేము ఇన్స్టాల్ చేస్తాం కానీ మమ్మల్ని ఎవరు ఫాలో అవ్వట్లేదు. మరి అది మంచి వాళ్ళని, మంచి కంటెస్టెంట్స్ని ఎవరిని చేయరు. తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నాగార్జున సార్ వెల్ అండ్ గుడ్, మంచిగా ఉండేది. చాలా మంది ఇంగ్లీష్లోని మాట్లాడుతున్నారు, ఏమనిపిస్తుంది మీకు కంటెస్టెంట్? ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి, అది ఇంగ్లీష్లో అనిపిస్తలేదు మాకు. అసలు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారు కూడా అర్థం కాలేదు. కొన్ని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ తోటి బిగ్ బాస్కి వెళ్తారు, ఇంగ్లీష్ మాట్లాడకూడదు అంటారు, కానీ వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ప్రతిదీ ఇంగ్లీష్లో టాక్ చేస్తున్నారు. అంటే ఎడ్యుకేటెడ్స్ అని ఫీలింగ్ తోటి మాట్లాడుతున్నారండి ఆర్టిస్టులు. అసలు వాళ్ళు నాగార్జున సార్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ అండి. బిగ్ బాస్ సీజన్ 8 2 వీక్స్ అయింది కదా, ఎలా ఉంది సెకండ్ వీక్ రన్నింగ్? అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చూద్దాం ముందు ముందు. కొంచెం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ డల్నెస్గానే ఉంది, ఇంకా ముందు ముందు ఎట్లుంటుంది అనేది చూడాలి. అంటే డల్ అంటే కంటెస్టెంట్స్ నచ్చలేదా, లేకపోతే గేమ్స్ నచ్చలేదా? గేమ్స్ అనేవి సింపుల్గా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే సిల్లిగా కామెంట్స్ చేసుకోవడం, తిట్టుకోవడం, అల్లరి చేయడము, నాగార్జున గారు కూడా వాళ్ళు స్పందించకపోవడము సరిగా. ఏదంటే బిగ్ బాస్ హౌస్ ఇంకేంటంటే ఊపుకు వస్తలేదు, అది పర్ఫార్మెన్స్ సరిగ్గా వస్తలేవు. అవి కూడా చేంజ్ అయ్యి ఇంకా గ్రోతింగ్ అనేది చాలా ఉండాలి. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ అంటే అరే బిగ్ బాస్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడాలని ప్రతి ఒక్కరు కూడా ఆతృత పడతారు. కాబట్టి అంత ఆతృత అనేది ఇప్పుడు కనిపిస్తలేదు. సో చూసుకుంటే అంటే తెలియని మొక్కలో ఉన్నాయి మొత్తము ఈసారి ఇక వేస్ట్ అనేసి చాలామంది అంటారు, మీకేమైనా అలా అనిపించింది? అవునండి, చాలా వరకు ఏంటంటే ప్రజలు అసలు వాళ్ళని గుర్తించరు కూడా, అసలు ఎక్కడున్నారు వీళ్ళెవరు కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళ ముఖాలు కూడా చాలా వరకు, నేను కూడా చాలా వరకు సగం చూడలేదు. సో ఉన్న వాళ్ళలో కొంచెం బెస్ట్గా ఆడేది ఎవరున్నారు? బెస్ట్గా అంటే నిఖిల్ కానీ వాళ్ళు కొంచెం బెటర్గా ఆడుతున్నారు. అంటే కన్నడ పర్సన్ పేరే చెప్పారు నిఖిల్ అని. అంటే కన్నడ, తెలుగు, ఇంగ్లీషు, మలయాళం, తమిళం అనేది మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే కరెక్ట్ ఆడుతున్నాడు అని చూస్తాం కదా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఎవరు ఆడుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళని గుర్తించి మాత్రమే మనం ప్రయారిటీ ఇస్తాం. సో సోనియా గురించి చూసుకుంటే సోనియా నోటికి వచ్చినట్లు అందరినీ మాటలు అనేస్తుంది కదా, అంటే అడల్ట్ కామెడీ ఆమెను అనడము ప్లస్ చిన్నదానికి. సో దీనికి మీరు ఎలా తీసుకుంటారు? అంటే సోనియా గారు ఏంటంటే సోనియా గారికి ఉన్న విష్ణుప్రియకు గొడవ అంటే విష్ణుప్రియ ఎగ్జాక్ట్లీ అంటే ఆమెను ఉద్దేశించి అనలేదు. ఎందుకంటే ఆమె ప్రతిసారి ఏంటంటే సోనియా గారు విష్ణుప్రియను టార్గెట్ చేసి ఆమెను బ్లేమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో సోనియా అందరినీ టార్గెట్ చేసింది అంటారా? ఇక ఆమె సిచ్యువేషన్ చూస్తే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే లేని విషయాలలో కూడా ఏలు పెట్టుకొని గెలిపించుకుంటే అది ఎవరికి సంబంధం కాదు కదా. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, మంచిగా ఆడుకోవాలి అని అందరూ అనుకుంటారు. కానీ అట్లా గొడవలు పెట్టుకొని ఏదో సాధించాలని అనుకుంటే రివర్స్ మనకైతుందమ్మా. అవన్నీ కూడా కొంచెం బంద్ చేసుకొని మంచిగా ఆమెనే ట్యాక్స్ ఇచ్చుకుంటుంది కదా, ఆడపులి లేడీ టైగర్ అని. ఆడపులి అనుకుంటే అప్పుడప్పుడు ఆడపిల్లలు కూడా అవుతాయి. పులి అని ఇప్పుడు కూడా అనుకోవద్దు. అప్పుడప్పుడు ఏంటంటే అందరూ గమనిస్తారు, అందరూ చూసి కూడా పిల్లికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనకు గర్వం అనేది పనికిరాదు. మనం కూడా ఎంత ఒదిగుంటే అంత పైకి లేస్తాం అనేది సామెత ఉంది. కాబట్టి అట్లనే కష్టపడితే బెటర్. అంటే చూసుకుంటే టాప్ 5 వరకు ఉండే వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా అనేసి అన్నది కదా, అది ఎలా అనిపించింది? ఇక టాప్ 5 అంటే చేస్తే చేయొచ్చు, కానీ మీ పర్సనల్స్ ఆమె పర్సనల్స్ అనేది ఆమె ఒపీనియన్ అనేది ఆమె మీద ఉంది. అంటే మనకు రావాలి, ఆమెకు ఉండడం కాదు. నువ్వు టాప్ 5 తోటి చేస్తున్నావు, నువ్వు బెటర్గా ఉన్నావు అని కూడా ప్రజలకు రావాలి. ప్రజలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నీకు గుర్తిస్తే నువ్వు టాప్ 5లో ఉన్నట్టు. నువ్వే ఏం చెప్పుకున్నావు అని కూడా టాప్ 5 అని అనుకోవడం అది మూర్ఖత్వం.
మరి ఈ సీజన్ లాస్ట్ సీజన్స్తో పోలిస్తే హిట్ అనుకోవచ్చా ఫ్లాప్ అనుకోవచ్చా? ఇక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చూద్దాం ఇంకా ముందు ఎట్లుంటుంది ఏందనేది. ఇక కొంచెం డల్నెస్ ఉంది, చాలా వరకు వేస్ట్ లెక్కనే కుడుతుంది. సో శేఖర్ భాష కామెడీ ఎలా ఉంది? శేఖర్ భాష కామెడీ అంటే పర్లేదు, సెట్లు అందరూ నవ్విస్తుంటే బెటర్గానే ఉంది. ప్రీవియస్ సీజన్స్ వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు, ఒకవేళ తీసుకుంటే ఎవరు వస్తే బాగుంటుంది? ఇక చూడాలండి ఎవరు వస్తారు. ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేని వ్యక్తులు అన్నారు బిగ్ బాస్కి వచ్చిర్రు. ఇది కూడా అసలు ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళకి నాగార్జున గారు ఎవరిని తీసుకుంటాడు ఏందనేది ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్లో వాళ్ళైనా చూడాలి.